మా ఇవాళ పొలిటికల్ సైన్స్కి ఫిలాసఫీకి మధ్య డిఫరెన్సెస్ అనేవి చూద్దాం. పొలిటికల్ సైన్స్ రిలేషన్ టు ఫిలాసఫీ. ఓకే, సో పొలిటికల్ సైన్స్ అనేది మనకి ఏ విషయాన్ని డిస్కస్ చేస్తుంది? అసలు పొలిటికల్ సైన్స్ అంటే ఏంటి? పొలిటికల్ సైన్స్ ఈజ్ ఎ సోషల్ సైన్స్ డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే ఇంకోటి ఏం కాదండి, శాఖ అని అర్థం. ఓకేనా, డిసిప్లిన్ అంటే ఏంటి? శాఖ లేదా సబ్జెక్ట్ అని అర్థం. ఓకే, పొలిటికల్ సైన్స్ అనేది ఏంటి? ఈజ్ ఏ సోషల్ సైన్స్ డిసిప్లిన్. ఇప్పుడు మనకి చెట్టుకి మొక్కలు ఎలా ఉంటాయి, చెట్టుకి ఇవి కొమ్మలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద చెట్లకి. అసలు అలాగా సోషల్ సైన్స్ అన్న చెట్టుకి ఒక కొమ్మ పొలిటికల్ సైన్స్. అర్థమైందా? సో దీని అర్థం అనమాట. పొలిటికల్ సైన్స్ ఈజ్ ఏ సోషల్ సైన్స్ డిసిప్లిన్ కన్సర్న్ విత్ ద స్టడీ ఆఫ్ ద స్టేట్. కన్సర్న్ విత్ ది స్టడీ ఆఫ్ స్టేట్కి ఇది సంబంధం. అంటే ఏంటి? రాజ్యం యొక్క అధ్యయనానికి ఇది సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఇంకా దేనికి కలిగి ఉంటుంది? నేషన్, జాతి గురించి, గవర్నమెంట్ గురించి, అండ్ పాలిటిక్స్ అండ్ పాలసీస్. పాలిటిక్స్ వేరే, పాలసీస్ వేరే. ఏంటి పాలిటిక్స్కి పాలసీస్కి డిఫరెన్స్ ఏంటి? పాలిటిక్స్ అంటే ఏంటండి? రాజకీయాలు. పాలసీస్ అంటే విధానాలు. ఏంటి? విధానాలు. సో ఇవి రెండు దేనికి సంబంధించిన? ఆఫ్ గవర్నమెంట్. అంటే మనం పొలిటికల్ సైన్స్ దేంతో ఇంక్లూడ్ అవుతుంది? స్టేట్తో ఇంక్లూడ్ అవుతుంది. నెక్స్ట్ నేషన్, గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ అండ్ పాలసీస్ ఆఫ్ గవర్నమెంట్ by the application of empirical and generally scientific methods of analysis. అంటే వీటన్నిటిని చదవడానికి ఇది అప్లై చేసుకునేది ఏంటి? ఎంపిరికల్ అండ్ జనరల్లీ సైంటిఫిక్ మెథడ్స్ ఆఫ్ అనాలిసిస్. అర్థమైందా? వీటిని చదవడానికి ఇది అప్లై చేసుకునేది అనమాట. ఓకేనా? నెక్స్ట్, యాజ్ ట్రెడిషనల్లీ డిఫైన్డ్ అండ్ స్టడీడ్ పొలిటికల్ సైన్స్ ఎగ్జామిన్స్ ద స్టేట్ అండ్ ఇట్స్ ఆరిజిన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. ట్రెడిషనల్గా చెప్పాలంటే, సాంప్రదాయప్రదంగా మనకి పొలిటికల్ సైన్స్ అనేది ఏం చదువుతుంది? వాట్ ఈజ్ స్టడీస్? పొలిటికల్ సైన్స్ ఎగ్జామిన్స్ ద స్టేట్ అండ్ ఇట్స్ ఆర్గాన్స్. అంటే రాజ్యాన్ని, దాని యొక్క అంగాలని. ప్రభుత్వము, రాజ్యానికి అంగాలు 3 అంగాలు ఉన్నాయా? ఏంటివి? లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ఏంటవి? లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఈ 3 ఆర్గాన్స్ని, అదేవిధంగా మిగతా ఇన్స్టిట్యూషన్స్ని కూడా ఇది చదువుతుంది. ఓకేనా? ఇది ట్రెడిషనల్ వే. మన మోడ్రన్ వే ఏంటి? మోడ్రన్ వే అప్లైస్ ఆల్ దీస్ థింగ్స్. ఓకేనా? ట్రెడిషన్ వేలో ఏం చదువుతుంది? ఇది స్టేట్ యొక్క ఆర్గాన్స్ మాత్రమే చదువుతుంది. మోడ్రన్ వేలో అన్నీ, ఈ పాలసీస్ని కానీ, పాలిటిక్స్ని, పాలసీస్ని, ఇన్స్టిట్యూషన్స్ని, దాన్ని డిఫరెంట్ మెథడ్స్ని, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని కూడా పొలిటికల్ సైన్స్ అనేది చదువుతుంది. వి ఆర్ జస్ట్ డిస్కస్ అబౌట్ పొలిటికల్ సైన్స్. పొలిటికల్ సైన్స్ అంటే ఏంటి అనేది చదువుకున్నాం. దీనికి ఫిలాసఫీ ఎలా రిలేట్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో ఫిలాసఫీ, వాట్ ఈస్ ఫిలాసఫీ? ఫిలాసఫీ ఈజ్ మచ్ బ్రాడర్ సబ్జెక్ట్ ఆఫ్ స్టడీ దాన్ పొలిటికల్ సైన్స్. దాన్ కాదు, ఇది ఏంటిది? దాన్ అంటే ఏంటి? దేనికన్నా పొలిటికల్ సైన్స్ కన్నా ఫిలాసఫీ ఏంటి? మచ్ బ్రాడర్ సబ్జెక్ట్. అంటే ఏంటి? చాలా విశాలమైన సబ్జెక్ట్ అన్నమాట. దేనికన్నా? పొలిటికల్ సైన్స్ కన్నా. ఇప్పుడు అర్థమైందా దాన్ని ఎందుకు యూజ్ చేశారో? ఓకేనా? ఫిలాసఫీ ఈజ్ మచ్ బ్రాడర్ సబ్జెక్ట్ ఆఫ్ స్టడీ దాన్ పొలిటికల్ సైన్స్. పొలిటికల్ సైన్స్ కన్నా ఇది మచ్ బ్రాడర్ సబ్జెక్ట్. ఇంకా ఇది దేంతో ఇన్వాల్వ్ అవుతుంది? ఇట్ ఇన్వాల్వ్స్, దేంతో ఇన్వాల్వ్ అవుతుంది? ద స్టడీ ఆఫ్ ఐడియాస్, వాల్యూస్ అండ్ ద గుడ్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ ఇన్ ఇట్స్ ఆల్ డైమెన్షన్స్. ఓకే, అన్ని డైమెన్షన్స్లో. డైమెన్షన్స్ అంటే ఏంటి? షేప్స్ అనొచ్చు, లేకపోతే సిచ్యువేషన్స్ అనొచ్చు. ఓకేనా? పరిధులు అని కూడా అనొచ్చు. పరిధి అంటాం కదా మనం, అలా డైమెన్షన్స్లో
ఈ ఈ డైమెన్షన్స్ అన్నిటిలో వీటితో ఇంక్లూడ్ అవుతుంది. ఏంటవి? ఐడియాస్, వాల్యూస్, గుడ్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్. సో ఈ డైమెన్షన్స్ ఏంటి? సోషల్ అంటే సామాజికంగా, ఎకనామిక్గా, పొలిటికల్గా, కల్చరల్, రిలీజియన్, ఎడ్యుకేషనల్ అండ్ అదర్స్. వీటన్నిటిలో ఈ ఐడియాస్తో ఇంక్లూడ్ అవుతుంది ఫిలాసఫీ అనేది. సో ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. సొసైటీ ఉంది. సొసైటీలో ఫిలాసఫీ ఎలా ఇంక్లూడ్ అవుతుందండి చెప్పండి? సోషల్ అంటే సొసైటీయే కదా. సొసైటీలో ఫిలాసఫీ ఎలా ఇంక్లూడ్ అవుతుంది? క్వశ్చన్ మార్క్. కరెక్ట్గా ఆలోచించండి. మనం ఎక్కడ ఉన్నాం? సొసైటీలో ఇంక్లూడ్ అయి ఉన్నాం. సో ఇది చేస్తే ఇది తప్పు, ఇది నీతి ప్రవర్తన కాదు అని చెప్తారా మనకి పెద్దోళ్ళు? అంటే ఇంక్లూడ్ అయినట్టు కదా ఫిలాసఫీ. ఫిలాసఫీ అంటే ఏంటి? వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అని చెప్పేది. ఓకేనా? ఇక్కడ మనం చెప్పాం కదా చూడండి, ఐడియాస్, వాల్యూస్, గుడ్ హ్యూమన్ బిహేవియర్. గుడ్ హ్యూమన్ బిహేవియర్ మనకు ఎక్కడ ఉంటుంది? సొసైటీలోనే కదా. అక్కడ ఉంటేనే మనకి సొసైటీ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది, రైట్? సో అదేవిధంగా ఎకనామిక్గా, పొలిటికల్గా, కల్చరల్గా ఇది మీకు అర్థం కావచ్చు. చూడండి, రిలీజియన్, ఎడ్యుకేషనల్లో ఫిలాసఫీ ఉండాలా వద్దా? గుడ్ రెస్పెక్ట్, టీచర్స్కి రెస్పెక్ట్ అవ్వడం, గుడ్ హ్యూమన్ బిహేవియర్ కలిగి ఉండడం, మనం వాల్యూస్ నేర్చుకోవడం. అంటే ఏంటి వాల్యూస్? అంటే ఏంటి చెప్పండి? రెస్పెక్ట్ టు ది ఎల్డర్స్, అవునా? రెస్పెక్ట్ టు ది ఎల్డర్స్, రెస్పెక్ట్ ది టీచర్స్ అండ్ గుడ్ హ్యాబిట్స్, గుడ్ హ్యూమన్ హ్యాబిట్స్, ఇవన్నీ ఎడ్యుకేషన్ ఉంటాయి. సో ఇలా ఈ డైమెన్షన్స్ అన్ని ఈ యొక్క వాల్యూస్ అనేవి ఈ డైమెన్షన్స్లో మనం ఇంక్లూడ్ చేయడం అనేది ఫిలాసఫీ యొక్క పని. ఓకేనా? ఇది ఇంక్లూడ్ అయి ఉంటుంది వీటన్నిటిలో. మన సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, మతపరంగా, విద్యాపరంగా ఇలా అన్ని డైమెన్షన్స్లోనూ ఫిలాసఫీ తన యొక్క ఆలోచన ద్వారా, విలువల ద్వారా, మానవ ప్రవర్తన ద్వారా కలిసి ఉంటుంది, ఇంక్లూడ్ అయి ఉంటుంది.